నా బైకు నేను 2020లో తీసుకున్నాను. హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మన బైకు 1,00,000 కిలోమీటర్లకి అయితే చేరుకునింది. ఈరోజు సందర్భంగా నేను నా బైకుకు ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను. అయితే ఆ పేరు మాత్రం నేను కాదు, మీరే డిసైడ్ చేయాలి. ఈ బైకుకి ఏ పేరు పెడితే సరిపోతుందో అనేది మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన బైక్ వచ్చేసి ఇప్పటి వరకు తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకు అయితే పోయి వచ్చింది. ఇప్పటి వరకు అయితే నా బైక్ ఎటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. అంటే చిన్న చిన్న పంచర్లు మాత్రమే. ఎక్కడ కూడా నాకు ఇది ప్రాబ్లం అయింది ఎందుకురా బాబు అని ఒక్క రోజు కూడా నాకు అనిపించలేదు. అలాంటి సందర్భం కూడా తీసుకురాలేదు నా బైక్ అయితే. ఇలాగే ఇంకా ఎన్నో వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు నాతో కొనసాగుతుందని కోరుకుంటున్నాను. మన ఆల్ ఇండియా ట్రిప్ కూడా తిరగాలి, ఇంకా ఈ ఇయర్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. నేను కూడా సింపుల్గా ఉంటాను, నా బైక్ కూడా సింపుల్గానే ఉంటుంది. ఇలాగనే ఉంటాము మేమైతే ఎప్పుడు ఫ్రెండ్స్ లాగా. నాకు నా బైక్ మీద నమ్మకం, నా బైకుకు నా మీద నమ్మకం. ఎక్కడికి వెళ్ళినా నాన్నైతే ఇంటికి సేఫ్గా తీసుకొస్తుంది. మేమిద్దరం అయితే ఎప్పుడు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఫీల్ అవుతాము. నేను నా బైక్ అయితే ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉంటాము. నా మీద నా బైకుకు నమ్మకం, నా బైక్ మీద నాకు నమ్మకము. ఎక్కడికి వెళ్ళినా కానీ నన్నైతే ఇంటికి సేఫ్గా తీసుకొస్తుంది. ఇప్పుడు వరకు అయితే చాలా కిలోమీటర్లు, 1,00,000 కిలోమీటర్లు ఇప్పటి వరకు నేనైతే ఎక్కడ కూడా ప్రాబ్లం చేయకుండా ఇంటికైతే సేఫ్గా తీసుకొచ్చింది. మా ఇద్దరికి మీరు అందరూ ఇలానే సపోర్ట్ ఇస్తే ఇంతే దర్జాగా ఆల్ ఇండియా ట్రిప్ కూడా కంప్లీట్ చేయాలని అనుకున్నాను. 4 ధాములు, 12 జ్యోతిర్లింగాలు కూడా కంప్లీట్ చేయాలనుకున్నాను. ఇందులో భాగంగానే 18 శక్తిపీఠాలు కూడా దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను. మా ఇద్దరికి మీ అందరి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.